అసలు వర్షిణికి మీకు ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి? యాక్చువల్గా నేను న్యూస్ గురించి చర్చించాలనుకుంటానే కానీ నేను న్యూస్ అవ్వాలని కోరుకోను. బికాజ్ మన డ్యూటీ ఇదే కదా, రోజు బయట ఏం జరుగుతుంటే విల్ డిస్కస్, మంచి వచ్చాడో మాట్లాడుకుంటూ ఉంటాం. నీకు న్యూస్లో ఉండాలని ఉంటే నన్ను ఎందుకు ఎంచుకున్నావు? ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ చాయిస్ చెప్పాలి అంటే, ఎందుకంటే నేను పట్టించుకోను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టార్గెట్ చేసి వచ్చావు, నీకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి, నువ్వు ఆరోపణ చేసావు, వదిలేసావు, మళ్ళీ తను వచ్చి కౌంటర్ ఇవ్వాలి, నెక్స్ట్ డిబేట్ ఇద్దరు కలిసి కూర్చోవాలి, ఆ తర్వాత అది కొనసాగుతా ఉండాలి. ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటూ, నేను డిఫేమేషన్ కేసు వేయడం, ఆమె నన్ను ఏదో అన్నాడని కేసు వేయడం, ఏదో అట్లా వెళ్ళి ఒక 10-12 days బాగా హల్చల్ అయిన తర్వాత సర్లేండి ఏదో తెలుసో తెలియక అయినట్టుంది సారీ అని వదిలేయడం. బట్ ఈ లోపు వచ్చిన మైలేజ్ ఉంటుంది చూసావా, అలా లైమ్ లైట్లో ఉండాలన్న కోరిక ఒక పర్సన్కి ఉంటే, సేమ్ ఇంటెన్షన్ అవతల పర్సన్కి ఉంటే ఇక్కడ పర్వాలా, నేను పట్టించుకోవట్లేదు కదా. సో ఇట్స్ రాంగ్ చాయిస్. ఇంకెవరినైనా ఎంచుకుంటే బాగుండేదేమో, ఈ పాటికి మనం కూడా మాట్లాడుకునే వాళ్ళం ఆ సిచ్యువేషన్ గురించి. ఆబ్వియస్లీ ఐ సపోర్ట్ హర్ ఓన్లీ. ఎందుకంటే ఈ పిల్ల ఫస్ట్ అఘోరితో వెళ్ళినప్పుడు అందరికీ లైవ్లో ఇలా ఇస్తుందే తప్పితే, నేను పిలవగానే నా ఇంటికి వచ్చారు ఇద్దరు. అంటే నేను వాళ్ళ పోలీసులకు అప్పచెప్పొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పొచ్చు, డోంట్ నో. నమ్మారు. ఎందుకు నమ్మారు అంటే బికాజ్ నాకేం పెద్ద తప్పు అనిపించాలి అఘోరీలో. తనేం క్రిమినల్ అనిపించాల నాకు. అంటే ఎవరిని పొడవలా, చిన్నపిల్లల మొహం మీద కర్చీఫ్లు పెట్టలా, ఓమ్ని వ్యాన్ ఎక్కించి పట్టుకెళ్ళలేదు, అత్యాచారాలు అఘాయిత్యాలు చేయలేదు. షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ కదా. ఎక్కడ లుంబిని పార్క్లోనో గోకుల్చాట్లో బాంబులు పెట్టలేదు. మరి ఇంకెందుకు అని చెప్పేసి నాకు షీఈ్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ అని అనిపించి ఐ సపోర్టెడ్.